నిజం చెప్పాలి అంటే యోగాను అసలు ఒకప్పుడు నేను నమ్మేదాన్ని కాదు. యోగా మెడిసిన్ లాగా హెల్త్ని బెటర్ చేస్తుంది అని ఎవరైనా అనగానే నవ్వుకునేదాన్ని. ఎక్సర్సైజ్ అంటే జిమ్, స్వెట్టింగ్, హార్డ్ వర్క్ అనుకునేదాన్ని. కానీ యోగా అంటే చాలా స్లో కదా, అసలు దానికి రిజల్ట్ ఉంటుందా అన్న డౌట్ నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉండేది, బాగా బాడీ పెయిన్స్, మైండ్ కూడా ఎప్పుడు రెస్ట్లెస్గా అనిపించేది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా మెడిసిన్ యూజ్ చేయవలసి వచ్చేది. టెంపరీగా మెడిసిన్ వల్ల రిజల్ట్ ఉండేది, కానీ మళ్ళీ ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం. అప్పుడు నాకు అనిపించింది యోగాను అసలు ఒకసారి ట్రై చేద్దామని. వెంటనే యోగా కోర్సులో జాయిన్ అయ్యి కోర్సు పూర్తి చేశాను. ఫస్ట్ 5 days యోగా చేయడం చాలా కష్టంగా అనిపించేది. తరువాత నిదానంగా నా బ్రీతింగ్ ఇంప్రూవ్ అయింది, హెల్త్ బెటర్ అయింది, స్ట్రెస్ చాలా తగ్గిపోయి స్లీపింగ్ కూడా చాలా బెటర్గా అనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది యోగా స్లో కాదు, చాలా బాగా వర్క్ అవుతుంది అని. యోగా ట్యాబ్లెట్ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ యోగా ఇన్సైడ్ నుండి మన బాడీని హీల్ చేస్తుంది, చాలా బెటర్ చేస్తుంది. నా బాడీ లైట్ అయింది, నా మైండ్ క్లీన్ అయింది, అలాగే నాలో పేషెన్సీ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. నా హెల్త్ న్యాచురల్గా ఇంప్రూవ్ అయింది. అప్పుడు నేను నమ్మాను యోగా మెడిసిన్కి ఆల్టర్నేట్ కాదు, అది మన బాడీకి న్యాచురల్ మెడిసిన్. అది నేను చెప్పేది ఒకటే, మీరు యోగాని ట్రై చేయండి, మీ బాడీయే మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది.